సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అపార్ట్మెంట్ లో ప్రహరీ గోడ కూలి వర్షపు నీరు సెల్లార్లోకి చేరాయి. సెల్లార్లో 12 కార్లు 30 బైక్లు చిక్కుకోవడంతో జేసీబీ సహాయంతో బయటకు తీశారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసిన అధికారులు రాలేదని ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టి వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. హైడ్రాకి 3-4 సార్లు ఫోన్ చేసాం. సెల్లార్లు ఓకే, సెల్లార్లు నొప్పుకున్నా. సెల్లార్లు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిండు, అది ఎప్పుడో జమ ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే లేదు కదా, ఇప్పుడు దాన్ని సరే బాబు సెల్లార్ వచ్చి సమంగా చూసిపోవాలి కదా. దానికి వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి. హైదరాబాద్ దేని కొంచెం రేపు పొద్దున్న హైదరాబాద్ మాకు తెలియదు. టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రేపు పొద్దున్న పెద్ద మనుషులు వచ్చి అది కావాలి ఇది కావాలంటే మేము ఎట్లా సంబంధం చేయాలి చెప్పండి సార్. అది మాకు అది అయినా చేస్తుందా చేయదా మాకు ఏదో సమానం ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మాకు క్లియరెన్స్ ఇవ్వాలి. లేదా ఈ కాలనీలో వాటర్ ఏవైతే ఉంది అవి కంప్లీట్ గా డ్రైనేజ్ సిస్టమ్ లోకి వాటర్ వెళ్తేనే ఈ అపార్ట్మెంట్ సేవ్ అవుతుందండి. లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే సేమ్ కాలనీలో వాటర్ మొత్తం ఓపెన్ ప్లాట్ లోకి వస్తుంది. ఓపెన్ ప్లాట్ లో నుంచి డైరెక్ట్ గా అపార్ట్మెంట్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పవర్ కానీ ఎలక్ట్రిసిటీ ఏమి కరెంట్ కానీ లిఫ్ట్ కానీ ఏమీ లేదు. కంప్లీట్ గా ఐడియల్ గా అట్లా ఉన్నాము. మేము కూడా 2-3 వెహికల్స్ లో వాటర్ బయటకు డ్రైన్ చేసాను ట్రై చేస్తున్నాం. కానీ పక్కనున్న వాటర్ యాజ్ గా మళ్ళీ వచ్చేస్తానే ఉన్నాయి, మళ్ళీ ఫిల్ అవుతానే ఉంది. సో మళ్ళీ వర్షం పడితే ఇంకా పరిస్థితి ఏమీ లేదు, ఇంకా అంతటితో క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చేసింది. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించేసేసి నాలా సిస్టమ్ ను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్ట్రెంగ్తన్ చేయగలిగితేనే అపార్ట్మెంట్ సేవ్ అవుతుంది. లేకపోతే చాలా కష్టమైంది. ఇక్కడ నిన్న రాత్రి హెవీ రెయిన్స్ తోటి ఆ పక్కన ఉన్న స్పేస్ మొత్తం వాటర్ తో నిండిపోవడంతో అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోయి మొత్తం వాటర్ అంతా సెల్లార్ లోపలికి వచ్చాయి. దాంతో ఉన్న వెహికల్స్ అన్ని మా అపార్ట్మెంట్ వెహికల్స్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయింది. లోపల జనరేటర్ కానీ లిఫ్ట్ కానీ అన్ని డ్యామేజ్ అయినాయి. దాని పైకి కిందికి రావడానికి కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు, అంటే మొత్తం అసలు కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. మేము బయటికి రావాలన్నా కానీ సో ఏదో విధంగా ఈ షాప్ లో రిక్వెస్ట్ చేసుకొని బయటికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ అసలు ఎటువంటి ఎర్లీ మార్నింగ్ టైంలో అయింది కాబట్టి సహాయం లేకుండా జరిగింది. దాని తర్వాత మేము